తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్లో విచారణ జరగనుంది. ఇవాల్టి విచారణలో ఎమ్మెల్యేలు గుడెం మహిపాల్ రెడ్డి, బండ కృష్ణమోహన్ రెడ్డిలను బీఆర్ఎస్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్లో విచారణ జరగనుంది. ఇవాల్టి విచారణలో ఎమ్మెల్యేలు గుడెం మహిపాల్ రెడ్డి, బండ కృష్ణమోహన్ రెడ్డిలను బీఆర్ఎస్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ఈరోజు జరగనుంది. ముఖ్యంగా గుడెం మహిపాల్ రెడ్డి, బండ కృష్ణమోహన్ రెడ్డిలను బీఆర్ఎస్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్నారు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. రీసెంట్ గా దసరా పండుగ కంటే ముందే ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కావాలి. కానీ ఆ రోజు సమయం లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 2 ఎమ్మెల్యేలు గుడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈ 2 ఎమ్మెల్యేల అడ్వకేట్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ తో 3 నెలలలోపు చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు కాలపరిమితి విధించింది. దీంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల వివరణ కోరుతూ గతంలోనే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు స్పందించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు. వివరణ ఇస్తూ తాము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు లేఖలు రాసిన అసెంబ్లీ సెక్రటరీ రిజైండర్ ఇవ్వాలంటూ దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిజైండర్ సమర్పించారు. ఆ తర్వాత మరోసారి అఫిడవిట్ రూపంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని కోరగా అఫిడవిట్ రూపంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కు, అసెంబ్లీ సెక్రటరీకి తమ ఫిర్యాదును అందజేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు, ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే 2 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈ రోజు మరో 2 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఆ తర్వాత మరోసారి మరో 4 ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో 4 ఎమ్మెల్యేలను విచారించబోతున్నారు. ఆ 4 ఎమ్మెల్యేలను విచారించిన తర్వాత వారికి సంబంధించిన న్యాయవాదులు, వారిపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ను చేయబోతున్నారు. ఇక 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, మరోవైపు ఖైరతాబాద్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, ఈ 2 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు స్పీకర్ కు మొదటిసారి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరినప్పుడు స్పీకర్ కు వివరణ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు విచారణకు ఈ 2 ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టు విధించినటువంటి కాల పరిమితి నవంబర్ 1తో ముగుస్తుంది. కాబట్టి ఈలోగా స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్లేలోగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేసి స్పీకర్ సుప్రీంకోర్టుకు, అంటే స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం స్పీకర్ ఇప్పటికే విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. వారి అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు పూర్తి కాబోతోంది. మరోసారి మరో 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచే అవకాశం కూడా మనకు కనబడుతుంది. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎల్పీని మేము విలీనం చేసుకున్నాము, అందుకే ఈ పరిస్థితి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కేవలం 10 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్ వారిని విచారణ చేసే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అంతిమంగా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది. కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ సుప్రీంకోర్టుకి ఏం చెప్తారనేది ఫైనల్ గా ఇక్కడ కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవేన్.